దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనం గొప్పవాళ్ళుగా ఉండడం, ఈ భూమి మీద వాటిని అన్ని పొందుకోవడం, ఇలా బాహ్యమైన వాటిని ఆలోచిస్తారు. దేవుడు చెప్పే ఆశీర్వాదాలు ఈ లోక సంబంధమైన వరకే కాదు, అవి పర సంబంధమైనవి కూడా. ఇశ్రాయేలీయులకి దేవుడు పాలు తేనెలు అనే దేశాన్ని ఇస్తాను అన్నప్పుడు హెబ్రీ గ్రంథములో 11వ అధ్యాయములో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, అతడు వాగ్దానం పొందిన దేశం కొరకు గుడారాలలో నివసించేవాడు అబ్రహాము అని చెప్తున్నాడు. వాగ్దాన దేశంలో కూడా గుడారంలో నివసించాడు. ఎందుకోసం అంటే అతని ఈ లోకములో ఉన్న వాటితోనే తృప్తి పొందే వ్యక్తి కాదు, పైన ఉన్న వాటి కొరకు ఆశపడే వ్యక్తి. దేవుని బిడ్డలైన వారు ఈ లోక సంబంధమైన వాటితోనే తృప్తి పడిపోతా ఉంటారు. చాలు నాకు అన్ని ఉన్నాయి, అందుకని వాళ్ళకి భక్తి చేయడం కూడా చాలా కష్టంగా ఉంటది. నీకు ఎక్కడ బాగుండడం కాదు, అక్కడ బాగుండడానికి ఇక్కడ ప్రయాసపడాలి. అక్కడ కోసం, అక్కడ నిధుల కోసం, అక్కడ ధనము కోసం, అక్కడ బహుమతుల కోసం ఈ లోకంలో కష్టపడే వ్యక్తులుగా ఉండాలి.